నమస్తే. రియల్ ఎస్టేట్ రంగంలో మార్గదర్శిగా నిలిచే సరికొత్త కార్యక్రమం రియల్ ఎస్టేట్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. ఎలాంటి స్థలం కొనాలి, ఎలాంటి స్థలం అమ్ముకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో సందేహాలతో అందరూ మదనపడుతుంటారు. మరి అలాంటి సందేహాలకు చక్కటి సలహాలు అందించడానికి గత 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ లో ప్రావీణ్యం పొంది ప్రస్తుతం సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న వి భాస్కర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మీరు కనుక రియల్ ఎస్టేట్ ల్యాండ్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నేరుగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో అండి. సో రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, ఎలాంటి స్థలం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది. సో స్థలం కొనాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోమంటారు? ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్పీడ్గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ చేసి డెవలప్మెంట్ అయితేనేమి, ఇంకోటి అయితే ఇంకో రకంగా అయితేనేమి గత కొంతకాలంగా ఆగిపోయి గత 2 ఏళ్ల నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. 1 ఇయర్ చాలా స్పీడ్ ఉంది మార్కెట్. సో ఉత్సాహంగా అందరూ ఉంటున్నారు. ఇక్కడ పలాని ఎన్ఆర్ఐ అనే కాన్సెప్ట్ కాకుండా యంగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనేమి, రిటైర్ ఎంప్లాయీస్ అయితేనేమి అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇన్వెస్ట్ చేసే పాయింట్లో కొన్ని సలహాలు తీసుకోగలిగితే వాళ్ళ హార్డ్ మనీ కష్టపడి సంపాదించిన డబ్బుకి న్యాయం జరుగుద్ది. ఏదో గుడ్డిగా తీసుకుపోయి ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం అనే పాయింట్ పెట్టినప్పుడు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంది. కొన్ని సలహాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ వెంచర్లో చేసుకోవాలి, ఏ లొకేషన్లో చేసుకోవాలి అనే కాన్సెప్ట్. ఈ ఐన్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా సువర్ణభూమి నుంచి మాకు అవకాశం కల్పించిన మా ఎండి శ్రీనారాయణ గారికి, ఐన్యూస్ వారికి నా ద్వారా సలహాలు తీసుకుంటున్నాం. మీకు థ్యాంక్ యూ. సో స్థలం తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఏ పాయింట్స్ చూసుకోవాలంటారు? ఫస్ట్ చాలామంది చేసే ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు పలానా దగ్గర వెంచర్ ఉంది అంటే, సార్ మా ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్లు, మా ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్లు అది ఆలోచిస్తున్నారు తప్ప ఇంకో పాయింట్ మా ఉండే దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు, 40 కిలోమీటర్, 30 కిలోమీటర్, 60 కిలోమీటర్లు. కానీ నా తెలిసిన వరకు ఎలాగంటే సరౌండింగ్స్ ఏమొస్తున్నాయి, డెవలప్మెంట్స్, అవి గవర్నమెంట్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రైవేట్ డెవలప్మెంట్ కావచ్చు, ఆ డెవలప్మెంట్ ఏమొస్తున్నాయి సరౌండింగ్స్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు ఉంది. పటాన్ చెరువులో సిటీకి అటాచ్ అయిపోయింది. డిస్టెన్స్ పాయింట్ కూడా హైట్ ఎక్స్ నుంచి మ్యాక్సిమం 22 కిలోమీటర్స్. అది కొంతమంది అంటే ల్యాండ్ ఇన్వెస్టర్లు 2-3 రకాలు ఉన్నారండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీలాంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 4 ఏళ్ళు పెళ్లి చేయాలి, 5 ఏళ్ళు పెళ్లి చేయాలి. సో 5 years అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మ్యారేజ్ అయి ఉంటుంది కొంతమందికి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఒక పాప ఉంటుంది, చిన్న పాప 4 years 5 years లాంగ్ వెళ్ళిపోయిన ఉపయోగం ఏంటంటే తక్కువ రేటు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ ఉన్నాయి, ఆ ఏరియాకి పోతే 5,000 6,000 ఆ రేటు దొరుకుతుంది. పటాన్ చెరువు 25,000 20,000 18,000 దొరుకుతుంది. అలా మనం ఇన్వెస్టర్ ఆలోచించాలి, నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఒక ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, ఇది ఒకటి చేయాలి. లొకేషన్ కాన్సెప్ట్ అనేది మెయిన్. ఇంకో కాన్సెప్ట్ కండిషన్ అయితే ఇంకో కాన్సెప్ట్ ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి. లొకేషన్ మనకు నచ్చిన తర్వాత నెక్స్ట్ చూడాల్సింది కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. చాలామంది కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడరు. ఉండే రియల్ ఎస్టేట్ కంపెనీలు 100 కాదు, 100లో 40-50 మంచి కంపెనీలు ఉండవు. అప్పటికప్పుడు 40 ఆవేశం వస్తుంది, వెంచర్లు వేస్తారు, ఒకసారి కనిపించరు. అలా కాకుండా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత కంపెనీ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తారు, మార్కెటింగ్ వాళ్ళు సహజంగా, నేను కూడా మార్కెటింగే చెప్తాం, సార్ మా వెంచర్లో అక్కడుండే వెంచర్లు మేము చాలా రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాము, డ్రైనేజ్ వేసాం, పార్క్ వేసాం అంటారు. అది ఎంతవరకు అని చూడాలి. కస్టమర్ నేచర్ సలహా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఏం చేస్తారు, మేము కారు అరేంజ్ చేస్తుంటే కార్లో వెళ్తారు, సంతోషమే. నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ లొకేషన్ చూడడం కోసం మీరు సెల్ఫ్గా రిస్క్ తీసుకొని మేము వెళ్తామండి, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వెంచర్ చేస్తున్నారు కదా, ఆ వెంచర్లు ఎలా ఉన్నాయి, జింగ్ వేసారా లేదా, వేసుంటే డెవలప్మెంట్ రోడ్లు వేసారా లేదా, ఏ క్వాలిటీ రోడ్లు వేసారు, స్తంభాలు ఇరిగిపోయిన స్తంభాలు మంచి స్తంభాలు ఉన్నాయి, డ్రైనేజ్ చేశారు లేదా, ఇవన్నీ చెక్ చేయరు కస్టమర్లో ఉండే ఇబ్బంది ఏంటంటే, మీలో తప్పు అర్థం చేసుకోకుండా ఉండాలంటే బార్గెనింగ్లో చూపిన ఇంట్రెస్ట్ టైము చేయాల్సిందే, బార్గెనింగ్ హార్డ్ మనీ కాదనలా, కానీ దీనిలో చూపించరు. కస్టమర్ వస్తారు మా దగ్గరికి, ఎంత సార్ రేటు, ఇంతకి ఇస్తారా, దీనికోసం డ్రాగ్ ఆన్ చేస్తారు టైం. ఒక రోజు గ్యాప్ ఇస్తే కంపెనీ వాడు వస్తారులే, ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే
మార్కెటింగ్ కూడా వస్తుంది అని ఆలోచన తప్ప కాన్సల్ట్ చేయండి. సేమ్ దాంతోపాటు కంపెనీ ఒకసారి స్టడీ చేయాలి. దాంతోపాటు చుట్టుపక్కల ల్యాండ్స్, ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు ల్యాండ్, పక్కన వాళ్ళు ఎవరు, పక్కన ల్యాండ్ వాళ్ళు ఎవరు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఒకటి చూసుకోవాలి. బేసిక్గా ఈ స్టడీ చేయకుండా బార్గెన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, రేట్ ఎంత అంటే 16,000 సార్ అంటారు. వాటి మీద రేట్ కూడా ఉండదు. బ్రోదా యాక్ట్ వస్తుంది, చాలా కంపెనీల్లో బ్రోచరీ మీద రేట్ ఉండదు. వాళ్ళు చెప్తారు ఎంత మీ రేట్ అంటే 18,000. చదువుకున్నాళ్ళు ఎంబీఏ చేస్తారంటే రేట్ 18,000. ఎందుకు ఇస్తారు సార్? 16. అంత గాలి కనిపిస్తూ ఉంటుంది, కనిపించదు. రేట్ ప్రింట్ అడగాలి. అడిగిన తర్వాత ఫిక్స్డ్ రేట్ వాళ్ళు కరెక్ట్గా రేట్ చేస్తారు, రేట్ ఏమీ లేదు. సో మనం బార్గెన్ చేసామా అనే మెంటాలిటీ తప్ప వాస్తవానికి రేట్ ఎంత ఉంది అని ఎంక్వైరీ చేసి కొనుక్కోవాల్సింది తప్ప వాళ్ళకి పోయి చెప్తారు నేను అది 18,000 అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు నేను 12 కొనాను బాబు, అది నేను 16 కొనాను రా. ఎందుకు జరుగుతుంది అది? ఆ రేట్ ఫిక్స్ ఉండదు. స్టడీ చేయాలి. లొకేషన్ ఒకటి వచ్చి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఒకటి పోయి చూడాలి కంపెనీ ఏం చేసింది అని. ఈ స్టడీ చేసుకుంటూ వస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు? మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే కంపెనీ ఎక్కువగా కస్టమర్స్ ఈ మధ్య కొంచెం సెర్చ్ చేస్తున్నారు. కాకపోతే టెలికాలర్ ఎవరో చేశారు, అప్పుడు వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యాడ్ అవ్వడం, లేదా పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, ఆన్లైన్ యాడ్స్, వీటి ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయబడుతుంది. క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆటోమేటిక్గా మార్కెటింగ్ ద్వారా పోతారు. మార్కెటింగ్ పోయిన తర్వాత నేను చెప్పినట్టు ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, సర్వే నెంబర్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చే బ్రోచరు హెచ్ఎండి అంటారు. హెచ్ఎండి టెక్నాలజీ వచ్చింది, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. హెచ్ఎండిలో ఆ నెంబర్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చిన బ్రోచర్కి ఆ హెచ్ఎండి ఉండే నెంబర్కి మ్యాచ్ అవుతుందా లేదా మ్యాప్, ఇది చెక్ చేసుకోవాలి. ఇంకా లక్షలు పెట్టి ఖర్చు పెడతారు కానీ ఒక లాయర్కి అడ్వకేట్ ఒక 1,000 రూపాయలు ఫీజు ఇచ్చి ఒపీనియన్ తీసుకోవాలి. తీసుకోలేకపోతే ఏమవుతుందంటే బ్రాండెడ్ కంపెనీస్ ఓకే, కానీ చిన్న దగ్గర మనకు బేరం జరిగింది లేకపోతే అయిపోతుంది టెంప్ట్ చేస్తారు. ఫ్లాట్ అయిపోతున్నా సార్, లేవు సార్, మీరు కాదు ఇంకోసారి ఈస్ట్ ఫేసింగ్ సార్, ఈ కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు తప్ప హార్డ్ మనీ 60 లక్షలు 70 లక్షలు 20 లక్షలు అయిన వాళ్ళు ఒక లాయర్ ఒపీనియన్ తీసుకుంటే మేజర్గా బాగుంటుంది. ఓకే భాస్కర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం మాకు యాక్చువల్ మేము ఒక ల్యాండ్ తీసుకోవాలని ఓపెన్ గా తీసుకొని ప్లాన్ చేస్తామండి. రమేష్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. మేము ఓపెన్ ప్లాన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తామండి. ఓకే, ఒక్కసారి భాస్కర్ గారితో మాట్లాడతాండి. ఓకే అండి. రమేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీకు ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఏంటంటే సార్ మేము లాస్ట్ 1 month ట్రై చేస్తాం సార్, జస్ట్ 100 ల్యాండ్స్ ప్లాన్ తీసుకుంటామని. ఓకే, చాలా చోట్ల ఒక్కొక్కటి కాకుండా ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక 5-6 రిజిస్ట్రేషన్ పరంగా మేము తీసుకోలేకపోతున్నాము. మాకు కొంచెం బెస్ట్ సజెస్ట్ చెప్తారా? దేంతో ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనేది అంటే మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది కదా సార్ రమేష్ గారు? సార్ మా బడ్జెట్ సార్ 40 lakhs సార్. 40 lakhs ఓపెన్ ప్లాట్ కావాలి సార్, 100 acres సిటీలో. అయితే మేము చూసాం సార్, లాస్ట్ టైం చూస్తే మాకు చాలా అన్ని డెడికేషన్ ప్లాన్స్ కబ్జాలు అవే కనబడుతున్నాయి. సో మీ ప్రోగ్రామ్ చూసి సడన్ గా కాల్ చేస్తున్నాం సార్, మాకు బెస్ట్ సజెషన్ కావాలి సార్. అంటే వితౌట్ కబ్జా కాకుండా మంచి ల్యాండ్ సార్, ఒకటి మీరు సజెస్ట్ చేయండి సార్. ఒక పని చేయండి సార్, నా నెంబర్ తీసుకోండి, ఎందుకంటే ప్రోగ్రామ్ కంటిన్యూషన్లో చాలా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీ కాన్సెప్ట్ ఏంటి అనే విషయం చాలా డిస్కస్ చేయాలి. కాబట్టి మనకి మీ నెంబర్ ఫోన్ చేయండి సార్. మీరు ఒక 1 hour ఆగి నేను క్లియర్ చెప్పగలను, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ ఇన్వెస్ట్మెంటా, రెడీ టు కన్స్ట్రక్ట్, ఇంత డిస్కషన్ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని నా నెంబర్ ఫోన్ చేయండి సార్. ఫస్ట్ నెంబర్ 9849988932. రమేష్ గారు. ఓకే భాస్కర్ గారు, అయితే చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ అనగానే నోటి మాట మీద నమ్మి స్థలాలు కొనేస్తూ ఉంటారు, స్థలాలు అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సందేహం ఇస్తారు? నోటి మాట నీళ్ళ మూట అవుతుంది అది. నోటి మాట అంటే ఇప్పుడు మీ దగ్గర బంధువు ఉన్నారు, ఆ బంధువుని స్టడీ చేయాలి. చాలామంది నేను చేసింది ఏంటంటే, అంటే తప్పు కాదు కానీ ఒక కాన్సెప్ట్లో నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి మాటం లేదు, ఎవరు తక్కువ చేయడం మాటం లేదు. కానీ కాకపోతే కామన్ కొనేటప్పుడు నేను చూసే చాలామంది ఎక్కడో పరిచయం అవుతాం, లింక్ అవుతాం, కస్టమర్తో మాట్లాడేటప్పుడు పోతూ ఉంటాం. మా నాయుడు గారు చెప్పిన యాస భాష అన్నట్టు ఆ యాసను చూసి మీ నెల్లూరు అట, నెల్లూరు
మాది నెల్లూరే, ఇంకా నెల్లూరే కాన్సెప్ట్ ఆడ, ప్లాట్ కాన్సెప్ట్ కాదట. లేకపోతే మాది గుంటూరు, మాది గుంటూరు అండి, లేకపోతే మాది వరంగల్, ఈ వరంగల్ కాన్సెప్ట్ పోతుంది ఆడ. అది పోవాల్సింది, రిలేషన్ పెంచుకో కాదనలా. దాన్ని కాకుండా మనిషి కాకుండా లీగాలిటీగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆ లొకేషన్ చూసుకొని పోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది బేసిక్లీ. ఓకే అండి, కొంతమంది ల్యాండ్ కొనేటప్పుడు పెట్టిన ధర ల్యాండ్ అమ్మినప్పుడు రాదన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ల్యాండ్ అమ్మేటప్పుడు? రైట్, రీసేల్ అంటారు. ఇప్పుడు దీని గురించి డెప్త్కి వెళ్తే చాలామంది శత్రువు అవుతాను నేను, అయినా చెప్తాను. రీసేల్ అనే విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది హైదరాబాద్. చాలామంది ల్యాండ్ కొని వాళ్ళు కొన్న రేటుకి అమ్ముతున్నారు, ఇంకా తక్కువకి అమ్ముతున్నారు. ఏమవుతుందంటే ఇక్కడ ఒక మాఫియా తయారైంది ప్రతి దగ్గర. ఆ మాఫియా ఎలా తయారవుద్దంటే, ఒక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్లో మీరు ల్యాండ్ కొంటారు. మీరు కొన్ని 10 years బ్యాక్ అయి ఉంటుంది, లేదా 7 years బ్యాక్ ఉంటుంది. కొన్న తర్వాత మీకు అక్కడికి పోతే ల్యాండ్ మొత్తం పిచ్చి మొక్కలు చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడికి పోతే ఎక్కడ మీ ల్యాండ్ కనిపించదు, అన్నీ వెంచర్ కదా కొన్ని కంపెనీలు, నేను చెప్పేది పిచ్చి మొక్కలు అన్నీ ఉంటాయి. వాడికి అసలు కస్టమర్కి 7 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్కడ అర్థం కాదు. కొన్ని కంపెనీస్ ఎత్తేసి ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ ఉన్న కంపెనీ తిరిగిపోతే నీకు తెలిసిన ఉండడు, కింద మీద పడి మొత్తానికి పట్టుకొని పోగలిగితే ఆడు వచ్చేటప్పటికి ఫ్లాట్ కనిపించదు, చెట్లు పుట్లు కనిపిస్తాయి. కరెక్ట్గా ఆడ మాఫియా ఉంటుంది. దీనికోసం ఒక మాఫియా రెడీ కూర్చుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళాను కస్టమర్గా, బాబు ఫ్లాట్, మీకు ఫ్లాట్ సార్ అమ్ముతారా? అవును బాబు అమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ 10,000 ఉందనుకో రేటు. సార్ రేట్ ఏం లేదు సార్, మొత్తం పిచ్చి మొక్కలు ఉన్నాయి ఇవ్వండి, అమ్మే పొజిషన్ లేదు అని కొంతమంది అంటారు. కొంతమంది సార్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ సార్ అని ఒకడు అంటాడు. ఒకడు సార్ మొత్తం రోడ్డు వచ్చేస్తుంది ఇక్కడ, భలేవాళ్ళు మీరు చాలా డేంజర్ సార్ అంటాడు. కొంతమంది కస్టమర్ వాళ్ళు నమ్మేస్తారు ఎక్కువ %. అలా కాకుండా ఎంతవరకు కరెక్టు అని వాళ్ళు ఒక అరగంట సేపు వాడు చుట్టుపక్కల సరౌండింగ్స్ ఊర్లలోకి వెళ్ళి వాడు వదిలేయాలి, పట్టుకున్నాడు నువ్వు బరోబా మళ్ళీ మాట్లాడదాం అంత ప్రేమంటే వాడు నెంబర్ రాసి పెట్టుకుని కావాలంటే. ఆ చుట్టుపక్కల వెళ్ళి ఆ చుట్టుపక్కల ఊర్లలో కానీ అక్కడ కానీ వాళ్ళకి ఏం చెప్పాలి, నేను అమ్ముతాను రా బాబు అనుకుంటా కొంటానని చెప్పాలి. ఎక్కడ మీ ఫ్లాట్ నేను కొండానికి వచ్చాను ఒక ఫ్లాట్ కావాలంటే అసలు రేట్ బయటకు వస్తుంది. ఇప్పుడు 5,000 చెప్పినాడు కాస్త 10,000 చెప్తాడు. కాబట్టి గుడ్డిగా నమ్మకుండా, గుడ్డిగా వాళ్ళు భయానికి భయపడిపోతారు. ఏమైపోతుందో మా ల్యాండ్. కంపెనీ కూడా కాంట్రాక్ట్ చేయరు, కంపెనీ కాంట్రాక్ట్ చేసేదాకా ఇవ్వరు ఛాన్స్. అందరినీ మార్కెటింగ్ అనడం లేదు, 20% మార్కెటింగ్ బ్యాచ్ అలా చీట్ చేస్తున్నారు. దీని కస్టమర్లు అవేర్నెస్ రావాలని అసలు కాన్సెప్ట్ అదే, మిమ్మల్ని అడిగిన ఉద్దేశం కూడా అదే. ఇలా ప్రతి ఏరియాలో నాట్ ఓన్లీ షాద్ నగర్లో ఉంది, శంషాబాద్లో ఉండొచ్చు, ఇంకొక సరౌండింగ్ హైదరాబాద్ మొత్తం మీద పాత వెంచర్లో ఉండే కస్టమర్లు చాలామంది ఎలా అమ్ముకోవాలి అని తెలియట్లేదు వాళ్ళకి. మేము కస్టమర్ అడిగాను, సార్ భాస్కర్ గారు ఫ్లాట్ అమ్మొచ్చండి అని. ఎలా అమ్మాలి సార్ అన్నాడు. సార్ మీ ఫ్లాట్ అమ్మడం కోసం నాట్ ఓన్లీ మార్కెటింగ్ పర్సన్, పేపర్లు వేసుకోవచ్చు, పేపర్ వేయరు ఎందుకంటే నాకు 650 ఖర్చు అవుద్ది. ఈడైతే ఊరికే చేస్తాడు సేవ, వాడు ఊరికే 7 లక్షలు పెడతాడు. సో ఆన్లైన్ యాడ్ లేదా ఆ ఏరియాకి పోయి ఎత్తుక్కోవాలి. ఈ పని చేయరు కస్టమర్లు. వీళ్ళు ఫ్లాట్లో కొన్న ఇంట్రెస్ట్ని అమ్మేటప్పుడు కానీ లేదా ఇంకో దాని పూర్తి ఇన్వాల్వ్ కావట్లేదు. అన్ని యాంగిల్స్ ఆలోచించి చేయగలిగితే మాత్రం మంచి రేట్ వస్తుంది. గుడ్డిగా వాడు చెప్పింది ఇక్కడ ఏదో రోడ్ పోతుంది సార్, లేకపోతే లీగల్గా ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తే నమ్మేస్తున్నారు కస్టమర్లు, గుడ్డిగా మోసపోతున్నారు. కస్టమర్ తప్పేది. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఎలాంటి సంస్థలపై నమ్మకం ఉంచాలంటారు? అంటే ఎలాంటి సంస్థలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే మీరు సంస్థలు అనేది ఇప్పుడు నేను కంపెనీ గురించి చెప్పుకోవచ్చు, మా కంపెనీ అది కాదు, మామూలు చెప్తే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిలో స్టడీ చేయాలి. నేను చెప్పినట్టు వెళ్ళాలి అక్కడికి, ల్యాండ్లోకి వెళ్ళి ల్యాండ్ స్టడీ చేసి డెవలప్మెంట్ చేశారు అలా చూసుకోవాలి, లీగల్గా చూసుకోవాలి. అలా ఎన్ని కంపెనీస్ అంటే మనం పేరు చెప్పడం మొదలు పెడితే 1 అయిపోతుంది. కాబట్టి కంపెనీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కస్టమర్దే. అదేవిధంగా స్థలం తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, సో దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ కానీ కొంతమందికి అంటే ఎడ్యుకేటెడ్ ఉన్నప్పటికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ అనేసరికంటే కొంతమందికి ఎక్కువగా అవగాహన ఉండకుండా తెలియకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ల్యాండ్ విషయానికి వచ్చేటప్పుడు కొనేటప్పటికి ఎడ్యుకేటెడ్ ఎలా ఉన్నాడో అన్ఎడ్యుకేటెడ్ ఎలా ఉన్నాడో ఎక్కువ మంది, అందరూ ఎక్కువ మంది అలాగే ఆలోచిస్తారు. గుడ్డిగా అక్కడ పోవడం, ఫిలప్ చేయడం, చెక్ చేసుకోవడం, పోవడం రావడం. అలా కాకుండా ఆ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి పెద్ద కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది.
ఆ లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర మీ క్వశ్చన్స్ ఏముంటాయి, ఆన్సర్స్ ఏంటి, దీని ఎల్పీ నెంబర్ ఏంటి, హెచ్ఎండి ఎల్పీ నెంబర్ చెక్ చేసుకోవాలి, సర్వే నెంబర్ ఏంది, ఆ సర్వే నెంబర్ ఆ గ్రామంలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ చూపించుకోవాలి. ఇంకా మీకు అవకాశం ఉంటే ఒక అడ్వకేట్, చాలామంది అడ్వకేట్స్, సివిల్ అడ్వకేట్స్, వాళ్ళకి పోయి చూపించుకోవాలి. చూపించుకొని చెక్ చేసుకొని లీగల్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా కొన్ని పెద్ద కంపెనీస్లో లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, దానికి ముందుకు వెళ్ళాలి. సో చాలా మంది ఏంటంటే స్థలం కొనాలనుకున్నప్పుడు వెంటనే మనకి మధ్యవర్తులే మధ్యలో ఉండేసి కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు కేసెస్ని. సో అలాంటప్పుడు వాళ్ళు చేసే మోసాలని ఆ బారిన పడకుండా మనం ఎలా ఉండొచ్చు అంటారు జాగ్రత్తగా? మధ్యవర్తి నేను కూడా మార్కెటింగ్ అని, మధ్యవర్తులు అందరూ తప్పు చేస్తారని చెప్పను, కానీ అంటే కొంతమంది ఉంటారు. అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలంటారు? అదే డెసిషన్ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. వాడు మాట్లాడేటప్పుడు సార్ ఈ ప్లాట్ రేపు అయిపోతుంది సార్, ఈరోజే ఉంటుంది సార్, వారంలో ఇది 5,000 కాస్త 10,000 వారంలో అయిపోద్ది అంటే చెప్తున్నాడు. మనం కొంతమంది లోపల ఆశ ఉంటుంది కదా, వారంలో 5,000 10,000 అయిపోద్దాం, నాకు ఒక 100 గజాల మీద వచ్చేటప్పుడు 3 లక్షలు లాస్ అయిపోతానేమో, ఈ హడావుడి పెట్టి టెన్షన్ పెట్టి ఆ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఉండదు సార్, మాకు ఈస్ట్ ఫేస్ అయిపోద్ది, లేకపోతే ఇంకొక 10 రేటు పెరిగిపోతుంది అని చెప్తారు. అది కాదు ఇంకో దగ్గర ఇంకో ఉంటుంది ల్యాండ్, హడావుడి చేసి ల్యాండ్ కొనుక్కొని ఇబ్బంది పడకుండా స్టడీ, ఇన్డెప్త్ స్టడీ, మార్కెట్ కూడా మంచి చాలామంది ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు అందరూ, ల్యాండ్ అడ్వైజర్ అలాంటి చాలామంది ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు, లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. కంపెనీ మీద కూర్చోవాలి, కంపెనీ ఎండీ గారితో తీసుకుంటే ఎండీ గారితో మాట్లాడండి, ఎండీ బిజీ అయితే డైరెక్టర్తో మాట్లాడండి. చాలామంది కస్టమర్స్ నేను చూసింది ఏంటంటే సైట్కి వెళ్తారు, ఆ వెంచర్లో అప్లికేషన్ రాస్తారు, అప్లై చెక్కి వెళ్ళిపోతారు. ఉన్నాయి మంచి కంపెనీలు, కానీ ఎక్కువ అలా లేవు. నేను కొన్ని కంపెనీలు చూశాను, వాళ్ళు అసలు రేటే ప్రింట్ చేయరు, ఆ మార్కెటింగ్ వాళ్ళు చెప్తారు ఎంత రేట్ అంటే 16,000, దానిలో బార్గెన్ స్టార్ట్ అవుతుంది. ఫిక్స్డ్ రేట్ అంటే ఒకటి పెట్టాలి. కోర్స్ రెరా యాక్ట్ వస్తుంది, దానిలో రెరా యాక్ట్ గురించి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం ఏంటి అనే విషయం మీద. ఓకే అండి, అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే చాలా కంపెనీస్ వస్తాయి, చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, మనకి ఇంతకే వస్తుంది, ఇంతకంటే తక్కువ ఇంకెక్కడ దొరకదు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనేసి అలా చాలా ఆఫర్స్ ఇస్తారు. అలాంటి ఆఫర్స్ నమ్మొచ్చు అంటారా? అంటే ఆఫర్లు ఇస్తున్నారు అంటే కంపెనీ సింపుల్ లాజిక్, అంటే కొంతమంది లాంచింగ్ రోజు చిన్న ఆఫర్లు ఇవ్వచ్చు, అది వేరే, కానీ పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నారు అంటే ఆ రేట్ ఏదో పెంచుతున్నారని అర్థం. కస్టమర్ని టెంప్ట్ చేయడం కోసం, అమ్మడం కోసం ప్లానింగ్ ఉంటుంది. అలా కాకుండా లాంచింగ్ రోజు రిజిస్ట్రేషన్ ఫ్రీ అనడం, ఆ ఫిక్స్డ్ రేట్ ఎవరైతే అమ్మగలుగుతారో వాళ్ళని నమ్మొచ్చు. ఆ రేట్ బార్గెనింగ్ చేస్తున్నారు, కస్టమర్ బార్గెనింగ్ దగ్గర వస్తుంది అంటే ఆ కంపెనీ సిస్టమేటిక్గా రేట్ పెట్టుకోలేదు అని అర్థం చేసుకోవచ్చు. కానీ కస్టమర్ సైకాలజీ అలా లేదు, మేము బేరం చేసాం, తగ్గించుకున్నాం. ఇంకోటి ఏం చేయాలంటే ఈ కంపెనీలు మీరు అడగాలి. చాలా కంపెనీలు అంటే అప్పుడు అవగాహన ఉందో లేదో కానీ, ఒక కంపెనీ ఒక వెంచర్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్లందరినీ కూర్చోబెట్టి ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలి. అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత అసోసియేషన్కి ఫండ్ ముందే కలెక్ట్ చేయాలి అవసరం అయితే. ఎందుకంటే కంపెనీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత కొన్ని ఏరియాస్లో, కొన్ని ఏరియా అప్పుడు డెవలప్ అవుతుంది, కొన్ని ఏరియా డెవలప్ కాదు, చెట్లు వచ్చేస్తాయి, రోడ్లు పాడైపోతాయి, స్తంభాలు ఇరిగిపోతాయి. అలా కాకుండా ఆ కస్టమర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ అమౌంట్తో పాటు, లేకపోతే అమౌంట్తో పాటు కొంత అమౌంట్, గజానికి 100 రూపాయలు 200, ఆ ఏరియాని బట్టి మెయింటెనెన్స్ని బట్టి కలెక్ట్ చేసేసుకొని ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలి. అసోసియేషన్ ఫామ్ చేసి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారు, దానిలో కంపెనీ కూడా ఒక అసోసియేషన్ సిస్టమ్ ఉంటుంది. మా కంపెనీ ఆ సిస్టమ్ ఉంది. అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఆ వచ్చే అమౌంట్ తోటి మెయింటెనెన్స్ జరుగుతూ వస్తుంది. కాబట్టి కంపెనీ వచ్చి రోడ్లు వేయాలను, సెక్యూరిటీ ఉండాల్సిన పని లేదు, అసోసియేషన్ ఆటోమేటిక్గా పని చేసుకుంటూ పోద్ది. అటువంటివి కూడా కనుక్కోవాలి. మీకు అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారా? కొంతమంది అసోసియేషన్ ఫండ్ అది ఎందుకు సార్, బాగా అదేం మాకు అవసరం లేదంటారు. ఇంకోటి నా అనుభవం ఏంటంటే, మా కంపెనీ అంతకుముందు కంపెనీలో కస్టమర్లు కలుస్తున్నాం. భాస్కర్ గారు ఒక కాల్ తీసుకుందాం, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. టీవీ రమణ గారు పటాన్చెరు నుంచి. హలో అండి. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. రమణ గారు, మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారండి? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. రమణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను పటాన్చెరులో ల్యాండ్ తీసుకుందాం అనుకున్నాను, ఒక 500 స్క్వేర్ యార్డ్స్. ఓకే. యాక్చువల్ అది చాలా మంది పంచాయత్ లేఅవుట్ కింద అయితే 8,000 per స్క్వేర్ యార్డ్ అంటున్నారు. ఓకే. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ వీళ్ళు అయితే
25,000 30,000 అలా చెప్తున్నారు. నేను ఇప్పుడు దేని ప్రిఫర్ చేయొచ్చు? సార్ పంచాయతీ లేఅవుట్ అంటే గవర్నమెంట్ చెప్తుంది పంచాయతీ లేఅవుట్ ఆథరైజ్డ్ కాదు, పంచాయతీ లేఅవుట్ తీసుకోకూడదు అని ఓకే ఒక పాయింట్. హెచ్ఎండి అది 25,000 ఎందుకు అమ్ముతుంది? సింపుల్ లాజిక్ సార్. 8,000 ఒక వస్తువు ఉంది, 25,000 వస్తుందంటే ఎందుకని? ప్రోడక్ట్ వర్త్ అంతే కదా. దీనిలో మీరు పంచాయతీ తీసుకుంటే అది ఒక పెద్ద పంచాయతీ అవుతుంది. ఇంకోటి ఆ పర్మిషన్ తీసుకోవాలన్నా, నల్లా పర్మిషన్ తీసుకోవాలన్నా, రోడ్డు పర్మిషన్ తీసుకోవాలన్నా, ఏం తీసుకున్నా ఆ పంచాయతీ వాళ్ళు వేస్తారో ఏదో మనకు తెలియదు. వాడు ఎల్ఆర్ఎస్లో అవన్నీ లెక్కేసి చూసుకుంటే హెచ్ఎండికి ఎంత ఖర్చు అవుద్దో మీ 25,000 కూర్చుంటుంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకోటి పంచాయతీలో ఎప్పుడు తీసుకోవాలంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను, తీసుకున్న వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితేనే 100% సేఫ్. కన్స్ట్రక్ట్ చేసుకోలేకపోతే 70% సేఫ్ కాదు. ఓకే కాబట్టి ప్రోడక్ట్ తక్కువ తీసుకోవడం మాత్రం ముందుకెళ్ళకండి. ఓకే ప్రోడక్ట్ ఉంది అంటే ఆ కంపెనీ ఎందుకు అమ్ముతుంది? కాంపిటేటివ్ మార్కెట్ నడుస్తుంది సార్, సింపుల్ లాజిక్. కాంపిటేటివ్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే అటువంటి కంపెనీలు 10 ఉంటాయి ఆడ. ఒక రేట్ ఎక్కువ పెట్టడు కదా, రేట్ ఎక్కువ పెడుతున్నా అంటే తన బతుంది అనే మీనింగ్. ఓకే ఓకే ఓకే. కాబట్టి నా సలహా ఏంటి? చాలా వెంచర్స్ నేను చూశాను సార్. ఓకే చాలా వెంచర్స్ ఓకే ఏమంటారు ఓకే ఓకే. చూడండి సార్, అవసరం పర్సన్ ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను కావాలంటే, మీ సలహా ఏదైనా కావాలంటే. ఓకే అండి. సో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా దాని గురించి ఇది ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్, మధ్యవర్తుల్ని Yes, నమ్మొచ్చంటారా yes. లేదా? మధ్యవర్తులు మార్కెటింగ్ ఇప్పుడున్న మధ్యవర్తులు అందరూ మార్కెటింగ్ పీపుల్ అంటాం మేము. అందరూ ప్రొఫెషనల్స్, అందరూ ప్రజెంట్ ఉండేవాళ్ళంతా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను బీకామ్ బిఎల్, నేను సో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. అలా కాకుండా కొంతమంది మార్కెటింగ్ ఆ స్పాట్లో కస్టమర్ని కొనిపించాలి అనే కాన్సెప్ట్గా మనం చూస్ చేసుకోవాలి. మార్కెటింగ్ కొంచెం వాళ్ళతో మాట్లాడి మనకు అర్థమైపోద్ది ఈజ్ ప్రొఫెషనల్ నాట్ అనేది. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కంపెనీలో, అసలు ఐడి కార్డు ఉందా లేదా, విజిటింగ్ కార్డు ఉందా లేదా, కంపెనీ ఐడెంటిఫై చేసింది లేదా ఇతన్ని, ఈ కంపెనీ తన పొజిషన్ ఏంటి అనేవాళ్ళు లేరు. వాళ్ళు కార్ అరేంజ్ చేశాడు, వెళ్ళాం తీసుకున్నాం, ఆ తర్వాత పీకులు అట్లుంటాయి. అట్లా కాకుండా ఆ ప్రొఫెషనల్ మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారా లేదా, అతని ద్వారా పోగలిగితే మాత్రం 100% సేఫ్. ఓకే, ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేయించాలంటారు? ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింక్ ఉంటుంది. ఒక గత 15 ఏళ్ళ లింక్, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, సువర్ణ భూమి కంపెనీ దానికి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ముందు ఎవరు అమ్మారు, దానికి ముందు ఎవరు అమ్మారు అని లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎన్ని సేల్స్ జరుగుంటే అని లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. పహానీలు మిత్రం ఆ లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ డాక్యుమెంట్ తీసుకొని లాయర్ దగ్గర పోగలిగితే చెప్పేస్తారు. ఫస్ట్ ఈసీ తీసుకోవాలి. ఈసీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లాట్ నెంబర్ చెప్పిన వెంటనే ఈసీ చెక్ చేసుకోవాలి. ఈసీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్లో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉంది, అది ఎవరి పేరు మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ మీద లేదు, లేకపోతే అది పర్సన్ మీద లేదు. సో అడగాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లోన్లో ఉన్న వాటిల్లో ఉన్న ఈసీ రాదు. కాబట్టి దానికి క్లారిటీ తీసుకోవాలి. ఈసీ మెయిన్. ఫస్ట్ వచ్చి లింక్ డాక్యుమెంట్స్, ఈసీ ఇంపార్టెంట్ బేసిక్లీ. ఈసీ చెక్ చేసుకోవాలి. ఓకే అండి, రిజిస్ట్రేషన్ టైంలో అంటే మనం ఒక స్థలం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలంటారు? రిజిస్ట్రేషన్ టైంలో లీగల్ ప్రాబ్లమ్స్ అంటూ మోస్ట్లీ ఎందుకు వస్తాయంటే అది కూడా చెప్తాను మీకు. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో లేదా కస్టమర్స్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారో అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి, లేదా మండల ఆఫీస్లో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ ఉంటుంది, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇచ్చేసి ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, కొంతమంది మిలిటరీ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళ పీరియడ్ కొంత పీరియడ్ ఉంటుంది. వాళ్ళకి అసైన్మెంట్ ల్యాండ్ 12 ఏళ్ళు పూర్తి కావాలి. 12 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత కలెక్టర్ పర్మిషన్ తోటి, జాయింట్ కలెక్టర్ లెటర్ తోటి మాత్రం అమ్మాలి దాన్ని. అలా కాకుండా అసైన్మెంట్ తక్కువ వచ్చిన తీసేసుకుంటారు. లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం పోగలిగితే మాత్రం ఇబ్బంది లేదు తప్ప ఓకే తీసుకున్నామంటే కాదు. ఓకే భాస్కర్ గారు, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మలక్పేట నుంచి. హలో అండి. హలో శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేమండి మేడం, మాది ఒక ఫ్లాట్ ఉన్నదండి మాది. హలో మేడం. సార్ చెప్పండి. మాది ఇక్కడ సార్తో ఒక క్వశ్చన్ డౌట్ క్లియర్ చేసుకోవాలన్నది. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. మాది ఇక్కడ మా బాలసింగారంలో మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాం సార్, హైవే రోడ్ లోనే. ఓకే. హైవే ఫేసింగ్. ఓకే.
మరి ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం సిటీ చుట్టుముట్టు మొత్తం అంతా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నది. కానీ ఈ విజయవాడ హైవే మాత్రమే ఎందుకని అంత తిరిగేదాలేదు? సార్ ఒక పని చేయండి సార్, అంటే చాలా డిస్కషన్ అనమాట. విజయవాడ హైవే ఎందుకు లేదు అనే కాన్సెప్ట్. డెవలప్మెంట్స్ ఏం లేవు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ ఉంది, ఆ ఏరియా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. పటాన్ చెరువు అటాచ్మెంట్ ఉంది. ఆ విజయవాడ హైవే డెవలప్మెంట్స్ ఇంకా ఏం రాలేదు. మన కేసీఆర్ గారు దయ ఉంచి ఏదైనా పక్క ఏదైనా వస్తే వస్తుంది. ఇంకోటి మీకు ఇంకోటి రింగ్ రోడ్ రాబోతుంది సార్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అప్పుడు కొంత మూమెంట్ అవకాశం ఉంది. అంటే మేము తీసుకున్నది బాటసింగారం దగ్గర సార్. మేము అది ఏమంటారు? మీరు తీసుకున్నది బాటసింగారం దగ్గర. బాటసింగారం ఒక పని చేయండి సార్, నా నెంబర్కి కాల్ చేస్తాను. నాకు కొద్దిగా ఐడియా లేదు, నేను కనుక్కొని మీకు చెప్పగలను క్లియర్గా. బాటసింగారం రూట్ నాకు ఐడియా లేదు. అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం నాకు ఐడియా ఉండదు కదా, కొన్ని ఏరియాస్ నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ని కనుక్కొని మీకు క్లారిటీ ఇస్తాను. నా నెంబర్కి ఫోన్ చేయండి సార్. ఓకే భాస్కర్ గారు, 12 years నుంచి సువర్ణ భూమి డెవలపర్స్ ఇంత విజయవంతంగా రన్ అవుతుంది. సో ఎలా అంటారు? సువర్ణ భూమి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి బేసిక్లీ కంపెనీ తరతరాలకు చెరగని చిరునామా అనే కాన్సెప్ట్ కరెక్ట్. సుమారు 25,000 పైన కస్టమర్స్ మాకున్నారు. కంపెనీ ఏదైతే చెప్పిందో, చాలా కంపెనీస్ డెవలప్మెంట్ చేయకుండా ఆపేసి ఉన్నాయి. మా కంపెనీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపించింది. చిన్న ఎగ్జాంపుల్, కంపెనీ పరిస్థితి ఏంటంటే జస్ట్ ఒక లాస్ట్ ఏప్రిల్ మే ఒక వెంచర్ వేసాం. వెంచర్ వేస్తే ఇక్కడ కొత్తూరు, షాద్ నగర్ కొత్తూరు దగ్గర కొత్తూరు వేస్తే మేము పెట్టిన కాస్ట్ 9,000. ఇంకా వితిన్ 1.5 monthలో మొత్తం టోటల్ సేల్ అయినాయి. ప్రజెంట్ 8 monthsలో ఇప్పుడు కొనాలంటే మీరు ఎవరైనా చూసుకోండి, కాదంటే మీరేమైనా చేసుకో, 12,000 రూపాయలు వితిన్ 8 monthsలో రేట్ పెరిగింది, కంప్లీట్ అయింది. ఈ మధ్య పటాన్ చెరువు ఒక వెంచర్ వేసాం. జస్ట్ పటాన్ చెరువు లాంచింగ్ రోజే 50% అయిపోయింది. 400 మంది. నేను సింపుల్ లాజిక్ ఏం చెప్తానంటే, మీ టీవీ ఛానల్ కావచ్చు, మీడియా ద్వారా కదా ఎంతవరకు టెంప్ట్ చేయగలం, ఎంతమంది చేయగలం? 50 మంది. 400 మంది తీసుకున్నారంటే కంపెనీ బేస్ చేసుకొని సువర్ణ భూమి డెవలప్మెంట్. కస్టమర్ ఎవరైనా వచ్చారు, వాడు వద్దన మేము తీసుకెళ్తాం. మా షాద్ నగర్లో మేము డెవలప్ చేసిన క్లబ్ అయితేనేమి, స్విమ్మింగ్ పూల్స్ అయితేనేమి, ఇల్లు అయితేనేమి చేస్తున్నాం, అవి చూపిస్తాం. నెక్స్ట్ కొత్తూరు చూపిస్తాం. సో కంపెనీ ఎండి కృషి, శ్రీధర్ గారు కృషి అయితేనేమి, మార్కెటింగ్ వాళ్ళ కృషి అయితేనేమి, కంపెనీ మీద విశ్వనాథ్ గారు, ఎస్పీ గారు వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి కంపెనీ బేస్ చేసుకొని కొనే పరిస్థితి ఉంది. కంపెనీ ఎక్కడ వెంచర్ వేసినా కానీ చాలా ముందుకు పోయే అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎవ్వరికి ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ మంచి సేవలు అందిస్తున్నారు. సో ముందు ముందు ఇంకా ఎలాంటి సేవలు అందించనున్నారు? మా ఎండి గారు చెప్పడం, మేము ఆల్మోస్ట్ ఆల్ ఈ పటాన్ చెరువు సైడ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 4 వెంచర్లు, శంకర్పల్లి సైడ్ ఒక వెంచరు, సంగారెడ్డి ఒక 2 వెంచర్లు, షాద్ నగర్ సైడ్ సుమారు 8 వెంచర్లు ఓపెన్ చేయబోతున్నాం. ఆల్రెడీ వైజాగ్లో కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాం. ఈవెన్ మా సొంతూరు నెల్లూరులో కూడా వెంచర్ రాబోతుంది. రాజమండ్రి ఆల్రెడీ వెంచర్ ఉంది. మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. మంచి ఎయిమ్తో ఉన్నారు మా ఎండి గారు. కాబట్టి మేము సర్వీస్ చేయడానికైతే మేము చేసే సర్వీస్ కాబట్టి కస్టమర్లకి కంపెనీ సైడ్ నుంచి 100% న్యాయం జరుగుద్ది. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ రావు గారు. చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు, కాలర్స్కి కూడా చాలా నివృత్తి చేశారు. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి రియల్ ఎస్టేట్ ప్లస్ కార్యక్రమం. మరో శనివారం మరోసారి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.